ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు మంజూరు ప్రక్రియ వేగంగా సాగుతోంది. తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డుల పంపిణీ నిలిపివేయడంతో వేలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ పథకాలు రేషన్ కార్డు ఆధారంగా అందించబడుతున్నాయి. అందుకే ఈ కార్డులకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. ఇలా ఉన్న సమయంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ను జారీ చేసింది. లబ్ధిదారులందరూ జూన్ 30 లోపు తప్పకుండా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే వారి రేషన్ కార్డులు రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లేకపోతే వారి పేర్లు జాబితాలో నుంచి తొలగించబడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3 నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ జరుగుతున్నా జూన్ 30 లోపు ఈ కేవైసీ చేయకపోతే సెప్టెంబర్ నుంచి రేషన్ అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయంది. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇటీవల నకిలీ కార్డులు, తప్పుడు లబ్ధిదారులు, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం వంటి మోసాల్ని అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్లో ఈ కేవైసీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాపు లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళండి. రేషన్ కార్డు మరియు అందులో ఉన్న కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకెళ్లాలి. అక్కడ POS మిషన్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీ రేషన్ కార్డు ఆధార్తో లింక్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. మై కేవైసీ లేదా ఆధార్ ఫేస్ RD యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి మీ లొకేషన్ ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫేస్ ఈకేవైసీ అనే బటన్ను సెలెక్ట్ చేయాలి. మొబైల్ కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేసి ఫోటో తీయాలి. ఇదిగో అంతే, మీ ఈకేవైసీ పూర్తయింది. కాబట్టి మీరు ఇంకా ఈకేవైసీ చేయకపోతే వెంటనే పూర్తి చేయండి. రేషన్ కార్డు రద్దు కావడాన్ని నివారించండి. అన్ని పథకాలకు అర్హత పొందండి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.